వెల్కమ్ టు శివాన్ మాస్ట్రోవిల్ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్ తో ఉబుల్వారిపల్లిలో స్టార్ట్ చేసిన మేము నిన్న నైట్ అయితే ఈ కార్దుంగ అనే రెస్టారెంట్ కి చేరుకున్నాము. ఇక్కడ రెస్టారెంట్ కమ్ హోటల్ కమ్ ఇండ్లు ఇక్కడైతే స్టే చేసేందుకు అడిగాను. ఆ ఓనర్ మేడం గారు అయితే వేరే వాళ్ళు ఉండే రూమ్ లో ఒక బెడ్ గా కేటాయించారు. మరి అమౌంట్ గా ఎంత తీసుకుంటారో తెలీదు. నైట్ డిన్నర్ కూడా చేశాను ఇక్కడే. ఇప్పుడైతే మన రైడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఓబుల్వారిపల్లి నుంచి స్టార్ట్ చేసిన మనము ఆల్ ఇండియా అంటూ మనాలి, లదాఖ్, శ్రీనగర్ సోలో రైడ్ గానే ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ అవేర్నెస్ తో ప్రౌడ్ గానే ప్రాజెక్ట్ ఎల్ఆర్ లో డే 78 ఈ ప్రదేశం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. నిన్నైతే మనం కే టాప్ కి అయితే చేరుకున్నాము. 17,982 అడుగుల ఎత్తుకైతే చేరుకొని అక్కడి నుంచి ఫుల్ గా డౌన్ కి వచ్చేసి కార్దుంగాలో స్టే చేసి ఇక్కడ నుంచి నోబ్రా వ్యాలీకి వెళ్తూ ఉన్నాము. నోబ్రా వ్యాలీ అయితే 79 కిలోమీటర్లు ఏమో చూపిస్తూ ఉంది. ఇక్కడైతే సిగ్నల్ గా ఏఈ పనిచేయడం లేదు. ఎయిర్టెల్ సిగ్నల్ గా వస్తుంది. మనం తీసుకున్నది జియో కాబట్టి ఇక్కడైతే సిగ్నల్ గా లేదు. ఇక వెళ్లే దారిలో అయితే ఒక మైల్ స్టోన్ అయితే చూడాలి. మైల్ స్టోన్ ఏంటి అంటే ఇప్పుడు దాకా మనం NH నేషనల్ హైవేస్ లో మైల్ స్టోన్ చూసాము. కాకంటే ఆ మైల్ ఇప్పుడు వెళ్ళబోయే మైల్ స్టోన్ అనేది వెరీ స్పెషల్ ఇన్ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్ రైడ్ లో మన మ్యాస్ట్రో గారితో అక్కడ కిసిక్ కనిపించేద్దాం. ఆ మైల్ స్టోన్ కూడా దరిదాపుల్లో లేదు. చూద్దాం మరి ఈ రోజు ఎంతవరకు చేరుకుంటామో, ఎలాంటి బ్యూటిఫుల్ ప్రదేశాలని చూసుకుంటూ వెళ్ళిపోతామో. ఇక మ్యాస్ట్రో వీల్ పై కలుద్దాం. ఇక్కడైతే ఇదే హోటల్. వీళ్ళ ఇంటి నిర్మాణాలు అయితే ఈ విధంగా కట్లతో చేస్తూ ఉంటారు. స్లాపులు మనమైతే స్లాపుల్లో కడ్డీలు అనేవి పెట్టి చేస్తూ ఉంటాము. ఇక్కడైతే కట్లతో చేస్తూ ఉంటారు. మొత్తం ఈ లదాఖ్లో ఆల్మోస్ట్ అన్ని ఈ విధంగానే ఉంటాయి. స్లాపులు అయితే ఉండవు. చెక్కనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళైతే. ఇంటి బయటి నిర్మాణాల్లో కూడా ఇలా చెక్కలతో కూడిన డిజైన్లు గానే సెట్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కానీ ఈ విధంగానే చెక్క నిర్మాణాలు డిజైన్లుగా సెట్ చేస్తూ ఉంటారు ఈ లదాఖ్ ఈ స్టేట్లలో. కొండలేంటి, ఆ మేఘాలేంటి, నైట్ అయితే వర్షం చిత్తగొట్టేసింది. మేఘాలన్నీ కొండల్ని కప్పేసినాయి. కొండలు ఆ మేఘాల వెచ్చదనంలో చల్లగా వెచ్చగా ఉన్నట్టున్నాయి. మొత్తం ఈ కొండ మీద చూడండి, మొత్తం కమ్మేసింది ఈ మేఘం అయితే. ఇదంతా కార్దుంగ్లా విలేజే. ఇక్కడ అన్ని ఈ విధంగానే టెంపుల్స్ గా. మనమైతే స్టార్టింగ్ లో అక్కడైతే స్టే చేసాము. నైట్ గా అయితే నిన్న స్టే చేసినప్పటికీ ఇప్పటి వరకు 600గా బిల్ వేసేసారు. నిన్న కాఫీ తాగినప్పటి నుంచి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కాఫీ తాగేంత వరకు 600 బిల్ వేసేసారు. ఇక ఇప్పుడైతే మనం నోబ్రా వ్యాలీ అనేది ఒక ఊరు కాదు, ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలోనే ఉన్నాము. ఈ ప్రదేశంలోనే ఒక మైల్ రాయి వైపుగా మన పైన కొనసాగుతూ ఉంది. ఆ మైల్ రాయి ఏంటో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ బ్యూటిఫుల్ కొండల మధ్యన ఇక్కడ ఈ కల్సర్ అనే ఊరైతే 22 కిలోమీటర్లుగా ఉంది. మధ్యలో ఎలాంటి ఊరు అనేది కనిపించదు. మొత్తం మౌంటైన్స్ మౌంటైన్స్ మౌంటైన్స్. ఐ డోంట్ లైక్ మౌంటైన్స్ బట్ మౌంటైన్స్ లైక్స్ మీ అన్నట్టుగానే మన పైన కొనసాగుతూ వెళ్ళిపోవాలి ఒక మైల్ స్టోన్ వైపుగా. ఆ మైల్ స్టోన్ అయితే అన్ప్రెడిక్టబులే. కార్దుంగా తర్వాత ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ కాలనీగా ఉంది. కనీసం ఒక 8-9 కిలోమీటర్ల తర్వాత ఇది వాళ్ళు గుడిసెలుగా వేసుకుని ఉన్నారు. నోబ్రా వ్యాలీ. వ్యాలీ అంటే కొండల సందున చిన్న చిన్న ఊర్లు. ఆ వ్యాలీ లోపల ఉన్న ఊర్లుగా అయితే అవి. ఇక ఇదైతే ద బ్యూటీ ఆఫ్ షయాక్ రివర్. ఆ రివర్ లోనే ఒక చిన్న చిన్న ఊర్లు లాంటివి ఈ నోబ్రా వ్యాలీలో. మొత్తం కొండల్ని మేఘాలని కలిపి చూస్తూ ఉంటే బ్యూటిఫుల్ గా ఉంది అసలుకి. రోడ్డుగా అయితే ఆల్ ఇండియా ఈ విధంగా ఉంటుంది. అన్ని చోట్ల రోడ్డుగా అంటే మనకు రోడ్డుగా ఉండదు. చాలా చోట్ల మటుకు ఈ విధంగా కన్స్ట్రక్షన్ లో ఉంటుంది. పైగా ఇలాంటి కొండల్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. చూస్తే కదిలిస్తే పడిపోయే విధంగా రాళ్ళు అయితే ఉన్నాయి. చూడండి, ఇట్లాంటి గులక రాళ్లలో ఈ టైర్ అయితే అప్పుడు 3 సార్లుగా పంచర్ అయిపోయింది. ఏం లేదు మధ్య భాగాన్ని అయితే. ఏమో జై శ్రీరామ్ అంటుందేమో. స్పేర్ గా అయితే మన దగ్గర టైర్ గా ఉంది. ఇలాంటి రాళ్లలో వచ్చేటప్పుడు అయితే ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఇబ్బందే. చూడండి, లాస్ట్ టైం అక్కడ
లేక్ వెళ్లే దారిలో ఇదంతా బెండ్ అయిపోయింది. ఆడికి ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంది. మనం తిరిగి లేక్ చేరుకునేంత వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ఆశిస్తున్నాను. ఇంకా 70 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ఆ 70 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ ప్రదేశాలు చూసుకొని మళ్ళీ 120 కిలోమీటర్లు లేవైపుగా మన పైన వెళ్ళిపోవాలి. ఈ బ్యూటిఫుల్ కొండల్ని మళ్ళీ చూసుకుంటూ ఇదే దారిలో అయితే రావాల్సి ఉంటుంది. 120 కిలోమీటర్లు. ఒక ప్రదేశానికి వెళ్ళే హైవే అయితే ఇలాగా. మరి ఆల్ ఇండియా అంటే అన్ని రకాలు చూసారా. మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ స్లైడ్ అవుతూ ఉంటుంది. దా రివర్ పక్కన ఇక్కడైతే వీడియోస్ అసలు తీయకూడదు, ఎందుకంటే మన సార్ వాళ్ళు ఉంటారు. మాస్ట్రో గాడు ఏదో సౌండ్ చేస్తూ ఉన్నాడు. మరి ఏంటో మాస్ట్రో వెళ్ళేంత వరకు మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం రా. ద బ్యూటిఫుల్ షయాక్ రివర్ కొండల మధ్యన మనం ఎంత కిందికి వచ్చేసామంటే ఎక్కలేనంత కిందికి వచ్చేసాం మనమైతే. ఇదైతే అన్ప్రెడిక్టబుల్ నిజంగా. ఇది అసలు మట్టి కాదు, రాయి కాదు, ఇసిగిసిగ్గా ఉండదు కొండ. యాడ అది జారిపోయి మీద పడుతుందో. మొత్తం చూడండి రోడ్డు వేస్తూ ఉన్నారు. ఇదంతా లూజ్గా యాడ మీద పడుతుందో అని వస్తూ ఉన్నాను. ఇక ఇటు పక్కన చూసుకుంటే రివరు, షయాక్ రివరు. ఏ మాత్రం స్కిడ్ అయినా కానీ అట్లా రివర్లో పడ్డాము. ఈ వెళ్తే అది యాడ దూకుతుందో అని భయంతో వెహికల్స్ పక్కన మాస్ట్రో గాడు ఎందుకో కాస్త సౌండ్ చేస్తూ ఉన్నాడు. అబ్బా అన్నీ అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి ఈ రోడ్లో. అదేంటో మరి నల్లగా ఉండదు ఆ రోడ్డు. అక్కడ నీళ్లు పట్టారో వేరే మట్టి వేసారో తెలీదు. ఇంకా ఒక 16 కిలోమీటర్లుగా ఒక ఊరికి ఉన్నాము. 16 కిలోమీటర్లు అంటే చేరుకుంటాం. రిటర్న్ 120 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎప్పటికి వెళ్తాం దేవుడా. ఏంటి ఈ రోడ్లలో మళ్ళీ రిటర్న్ ఇట్టే వెళ్ళాలి. ద బ్యూటిఫుల్ బుద్ధాస్ చాలా బ్యూటిఫుల్ గానే ఉంది. ఈ టెంపుల్స్ అనేవి మొత్తం అన్ని రెస్టారెంట్స్. ఇక్కడైతే మౌంటైన్స్ మధ్యన మన ప్రయాణం ఇటువైపుగా అనుకుంటాను, స్ట్రైట్ కాదు, ఇటువైపుగా మన ప్రయాణం. ఎన్ని కిలోమీటర్లో చూద్దాం. ఇక్కడ పెట్రోల్ స్టేషన్ కూడా ఉంది లక్కీలీ. ఆ రోడ్లో నుంచే ఒక ఊరికి అయితే ఒక రివర్లో నుంచే దారి. మొత్తం ఇదంతా రివరేను. ఈ రివర్లోనే ఫోన్లు వేసేసారు. ఆ రెస్టారెంట్ కూడా ఉంది. మొత్తం నీళ్ళు వచ్చేస్తే అన్ప్రెడిక్టబుల్ గానే. కొండ అయితే నల్లగా, తెల్లగా, మట్టిగా అన్ని రకాలుగా ఉంది. రివర్ మొత్తం రాళ్ళు చూడండి ఏ విధంగా ఉన్నాయో. మొత్తం ఇయే రాళ్ళుగా ఉంది. ఇక ఇదైతే మొత్తం రివరే. రోడ్డు అయితే ఇప్పట్లో వేయలేరు. ఇంక ఇక్కడ ఆడికి వేస్తూ ఉన్నారు మట్టి అయితే హైట్ గా చేసి. మనమైతే ఇంకొక 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఈ సాయంత్రానికి చేరుకుంటామేమో చూద్దాం. మనం వెళ్తున్నాము ఒక మైల్ స్టోన్ ఎత్తుక్కుంటూ. అది కాదు, అదైతే కాదు, అలాంటిదే. ఇంకా 2-3 కిలోమీటర్లు ఈ విధంగానే ఉంటుందని చెప్పారు రోడ్డు. తర్వాత చూద్దాం ఏంటో. ఒక రివర్లో వెళ్తూ ఉన్నాము. రోడ్డు వేసేవాళ్ళు వీళ్ళు హైట్ గా వేసేయచ్చు కానీ ఇదంతా మొత్తం రివరే. ఇది రివర్ కొద్ది కిలోమీటర్లు ఉంది. ఆ తర్వాత మామూలుగా ప్లెయిన్ గా ఉంటుంది. రివర్ మధ్యలోంచి వేసేసారు రోడ్డు అయితే. ఆ రివర్లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు. పెద్ద పెద్ద రాళ్ళు లేకుండా చిన్న చిన్న రాళ్లతోనే ఈ రివర్ అనేది ఏర్పాటు చేశారు. మరి ఎప్పుడు నీళ్లు ఎక్కువగా రావు అనుకుంటాను. అన్నా ఈ మైల్ స్టోన్ కాదే, ఇంకెక్కడో అన్ప్రెడిక్టబుల్ గానే దాక్కుని ఉంది మైల్ స్టోన్. అయ్యోస్ ప్రెసెంట్ అయితే ఈ రివర్ లో మనం వెతుకుతూ ఉన్నాము. ఎన్నో స్టోన్స్ ఉన్నాయి, ఎన్నో రాళ్ళు ఉన్నాయి. కాబట్టి మనం వెతుకుతున్నది సపరేట్ మైల్ రాయి. ఆ మైల్ రాయి అయితే నాకు కనిపించింది అయ్యా. మీకు కనిపించిందా లేదా చూడండి. ఇన్ని రాళ్ల మధ్యన నాకైతే ఆ మైల్ రాయి అయితే కనిపించింది. చూద్దాం మరి ఆ మైల్ రాయి దగ్గర. అబ్బా సాధించేసాను. కానీ మాస్టర్ వచ్చేసాంరా మనము. ఈ కొండల్లోని
ఎన్నెన్నో ప్రదేశాలలోని ఎన్నెన్నో స్టోన్స్ చూస్తూ ఇప్పుడు ఒక మైల్ స్టోన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ మైల్ స్టోన్ ఏదో అంటే కనిపెట్టేశాము. కల్సర్ కాదు. వావ్, బ్యూటిఫుల్ రోడ్స్. మొత్తం శాండే. ఇక్కడ శాండ్ చూడండి ఏ విధంగా ఉందో. మోటార్ బైక్స్ అయితే నడుపుతూ ఉన్నారు అక్కడక్కడ. మొత్తం ఈ శాండ్ అయితే పట్టుకుంటే చూడండి ఏ విధంగా ఉందో ఈ శాండ్. ఇట్లాంటి శాండ్ మొత్తం ఇది. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. మనమైతే ఆ రోడ్లో వెళ్ళాలి ఒక 12 కిలోమీటర్లు అన్ప్రెడిక్టబుల్ గా. ఇప్పుడైతే మనం స్టోన్స్ వెతుకుతూ ఉన్నాం కదా, వచ్చేసాము. ఒక మైల్ రాయిని వెతుక్కుంటూ, డిస్కిట్ మైల్ రాయిని వెతుక్కుంటూ వచ్చేసాము. ఈ డిస్కిట్ మైల్ రాయి కోసం ఇది ఒక ప్రదేశంగానే, ఎందుకంటే ఒక మూవీలో అయితే అది చూడండి వాటర్ ఫాల్ అక్కడ ఏ విధంగా ఉందో అసలుకి అన్ప్రెడిక్టబుల్. వావ్ అనేట్టుగానే వాటర్ ఫాల్ ఆ కొండల్లో ఎక్కడి నుంచో ఆ పై నుంచి వస్తూ ఉంది. ఇక ఇదైతే డిస్కిట్ ఒక మూవీలో అయితే కనిపిస్తుంది. ఏ విధంగా అంటే ఈ విధంగా ఉంటుంది. పోజ్గా అయితే ఈ విధంగా ఇక్కడ ఇలా ఇలా ఉంటుంది. ఈ మైల్ స్టోన్ దగ్గరికి మనం కూడా చేరుకున్నాము. మన మాస్ట్రో గాడితో వితౌట్ పొల్యూషన్ గా చాలా చాలా ప్రదేశాలన్నీ చూసుకుంటూ ఇప్పుడైతే ఈ ప్రదేశానికి కూడా, ప్రదేశం అనే చెప్పాలి, ఇది ఒక ఊరు లాంటిది. ఇక్కడ ఒక ప్రదేశానికి కూడా వచ్చేసాం మనము. అర్రే మాస్ట్రో భలే ఉన్నావురా. ఇక నేనైతే ఇలా వెళ్ళి ఈ ప్రదేశంలో అబ్బా ఇలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది నాకైతే. ఎందరెందరో మోటార్ బైక్స్. ఇది హైయెస్ట్ మోటరబుల్ రోడ్స్ ఇన్ ద వరల్డ్. ఇలాంటి రోడ్స్ లోకి మన మాస్ట్రో గాడితో అయితే వచ్చేసాం మనము. చాలా హ్యాపీ నాకైతే. అన్ప్రెడిక్టబుల్ మూమెంట్ ఇదైతే మాకైతే. వావ్ రే మాస్ట్రో, మనం కూడా వచ్చేసాంరా ఈ మైల్ స్టోన్ దగ్గరికి. ఎందరెందరో ఈ మైల్ స్టోన్ దగ్గరికి వచ్చేసారు. మనం కూడా వితౌట్ పొల్యూషన్ గా వచ్చేసాంరా మాస్ట్రో అన్నట్టుగానే. నిజంగా చాలా చాలా హ్యాపీ నాకైతే ఇలాంటి మైల్ స్టోన్ దగ్గరికి వచ్చేసినందుకు. చాలా హ్యాపీగా ఉంది. ఇకైతే మనం ఆ ప్రదేశాలకి వెళ్ళిపోదాం. అక్కడైతే అన్ప్రెడిక్టబుల్ గా ఒక ప్రదేశం ఉంది. 12 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఆ కొండనైతే ఇప్పుడు ఎక్కుకుంటూ వెళ్ళాలి మనము ఈ మైల్ స్టోన్ ని. కాసేపు ఇక మైల్ స్టోన్ కి బాయ్ బాయ్ చెప్పేసి మనం ఆ వాటర్ ఫాల్ దాటుకుంటూ ఆ 2 కార్ చుట్లు ఉన్నాయి, అవి ఎక్కేసుకుంటూ వెళ్ళిపోదాం. మన పయనంలో 12 కిలోమీటర్లు ఉండాలి. ఇవాళ స్టే ఎక్కడో ఏంటో తెలియదు మరి. బ్యూటిఫుల్ మౌంటైన్స్. ఇటు చూసిన మౌంటైన్సే. ఇక్కడైతే వరల్డ్ లార్జెస్ట్ హైయెస్ట్ జిప్ లైన్ ఇక్కడ అయితే ఉంది. జిప్ లైన్ ఒకటే కాదు, ఇలా గాల్లో కూడా సైక్లింగ్ చేయొచ్చు. రోప్ సైక్లింగ్. ఇది జిప్ లైన్ అయితే అక్కడి నుంచి అదిగో అక్కడి వరకు జిప్ లైన్ ఒక పాయింట్గా, ఇంకొకటి ఇక్కడి నుంచి కూడా అక్కడి వైపుగా ఒకటి, అలా 2 పాయింట్లుగా ఉన్నాయి. లార్జెస్ట్ అంటే ఆ పాయింట్, అక్కడి నుంచి అక్కడి వరకు లార్జెస్ట్ పాయింట్గా అది. ఇక ఈ మోటార్ వెహికల్స్ కూడా అలా తిరిగేసేయచ్చు. ఈ శాండ్ డ్యూన్ ఇదైతే మొత్తం హైలైట్గానే ఉంటుంది. అన్ప్రెడిక్టబుల్ మోటార్. ఈ బైక్స్ అయితే చూడు అడ్వెంచర్గానే చేసేయచ్చు. ఎన్ని స్కిట్స్ అయినా. అక్కడ వస్తున్నారు చూడండి జిప్ లైన్లో. ఎక్కడ? అదిగో అక్కడ. బ్యూటిఫుల్ నోబ్రా వ్యాలీ ఇన్ ద వరల్డ్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ వాటర్ ఫాల్. వావ్ అనేట్టుగానే ఉంది కదా. చాలా హ్యాపీగానే ఉంది మాకైతే ఇలాంటి ప్రదేశాలు ఎన్నో తిరిగి చూస్తున్నందుకు. వితౌట్ పొల్యూషన్ గా చాలా హ్యాపీ. వెరీ ప్రౌడ్ టు ఫీల్ అయ్యాం. ఓబులవారిపల్లి టు వరల్డ్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ వాటర్ ఫాల్ ఇన్ దిస్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ టాప్ ఆఫ్. చాలా చాలా హ్యాపీగానే ఉంది. చూడండి మహా అద్భుతమే కదా ఇదైతే. ఎంత అద్భుతం అసలు ఇట్లాంటి వాటర్ ఫాల్స్ చూడడము. లదాఖ్ అంటే కొండలే కాదు, ఎన్నెన్నో బ్యూటిఫుల్ ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఈ ప్రదేశం కూడా ఒకటి.